రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సంకనాకిచ్చేది వాల్మీకి లవకుశులు చదువు చెప్పాడు. ఏకలవుడు అర్జుని కంటే మించిన వాడు ఏకలవుడు ధర్మవ్యాధుడు గుహుడు శబరి ఏకలవుడు వీళ్ళంతా పోయలే. మరి మధుకర నాయకు తమ్మన నాయకు కృష్ణదేవరాయల తల్లి కూడా నరసప్ప నాయకి ముగ్గురు మరి నాగాంబ ఓగాంబ తిప్పాంగ నాబాంగ పుట్టినవాడే కృష్ణదేవరాయలు కూడా ఆమె ఉంపుడు గట్టి నలబోతుల. కాబట్టి ఇటువంటి చరిత్ర బోయలది ఈరోజు తెలుసుకోకుండా అజ్ఞానంగా చుక్క ముక్క బానిస కావద్దండి. నిన్ను చరిత్ర తెలుసుకో 1950 నుంచి 66 వరకు సర్టిఫికేట్ ఇచ్చారా, కానీ ఇప్పుడు చాలా మంది రిజర్వేషన్ లేక అల్లారిపోతున్నారు. ఎవరు నీలం మంది 1900లో ఉండేటువంటి బళ్ళారి మద్రాసు ప్రెసిడెంట్ ఉండిన దాన్ని, బళ్ళారి జిల్లాలో ఉండిన దాన్ని మనం ఈ ఎస్సీలో ఉండిన దాన్ని కర్నూలు జిల్లాలోకి మార్చినప్పుడు ఒకే వాల్మీకిని షెడ్యూల్డ్ క్యాస్ట్ చేసిన ఉండే దాన్ని అక్కడ 5 జిల్లాలు ఎస్టీ అంట మైదాన ప్రాంతాన్ని వచ్చేసి బీసీలకు తప్పి నాకి చేసి పెట్టి నీలామ సంజయ్ మహానుభావుడు ఏం చేస్తాం. ఇప్పుడు కులవృత్తిలో లేదు, రిజర్వేషన్ లేవు, సర్వనాశనం అయిపోయింది. ఈ జీవోషులు లాంటి వాడు కొంతమంది అక్కడ ఇక్కడ అదిగోబొమ్మ ఇదిగోమ్మ ఇది వచ్చా అయిపోయాను రాజులో భ్రమ పెట్టి మోసం అయిపోయాను పాలాభిషేకం పోసేది కాలగడి ఇట్లా చేస్తున్నారు. ఈ యొక్క ఓసలి గ్రామంలో వాళ్ళు ప్రతి ఒక్క భోజనాంగానికి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 341 షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉన్న వాల్మీకి సంఘాన్ని ఎందుకు బీసీ ఎస్టీ అడుగుతున్నారు తెలుసుకోండి. రాజ్యాంగం చదవండి. రాజ్యాంగంలో ఏముంటే మహారాష్ట్ర నాగాలాండ్ మణిపూర్ అన్ని రాష్ట్రాలు ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఉంటే ఇప్పుడు మనం ఎస్టీ అడిగేది ఎంతవరకు న్యాయము? ముక్కులన్న జట్యాపో రంగమనుడు టైగర్స్ ఎంతోమంది పోరాడుతున్నారు. ఇప్పుడైనా మేలుకొని కోలుకోండియ్యా. మీ కాలం పట్టుకుని ముక్కులన్ సారు తిరుపతిలో పనిచేస్తున్నాడు, అనంతపూర్లో రాజేష్ పనిచేస్తున్నాడు. మాట్లాడు. రాజ్యాంగం తెలుసుకోండి మాట్లాడండి. ఎవడన్నా ఆర్టికల్ 341 కాదు తప్పని మొగ్గడు ఈ జిల్లాలో ఎవడని ఉంటే వాళ్ళ కాలి కింద ఊరిపోతాను. ఈ జిల్లాలో ఎవడని వాల్మీకులు ఎవడని గుండెకే ఉన్నాడు. అందుగురించే కులాన్ని సంకనాగింది మన కురుములే శత్రువుగా మారిపోయింది. ఇప్పుడైనా బోయలు కన్ను తెరుచుకోండి. ఎంపీలు ఎమ్మెల్యేలు డాక్టర్లు ఐపీఎస్లు ఏం చేస్తారు? నిద్రపోతున్నారా? తప్పదాకా ఊరిసిపెట్టి పారిపోతున్నారా? ఇప్పుడు నాకోటి పార్టీ నాకి ముక్రాన్ సార్, అరుణ్ కుమారు, నేను జోగేంద్ర మరి ఎంగట్టు వీళ్ళతో పార్టీ మీరు కూడా మాలా గురువు తిరిగి గల్లి ప్రజని ఎవడన్నా నాతో సర్టిఫికేట్ ఉంటుంది. ఎస్సీ సర్టిఫికేట్లు కోడుమూరులో ఉన్నాయి. ఎస్టీ సర్టిఫికేట్లో మనది కూడా ఉంది. మీరు ఎస్టీ అడగొద్దండి. ఎస్టీ అడగదు తప్పదాకబడి నీలం సాంజిరెడ్డి మహా ఈ పొద్దు సంకనాకపోయింది కులం. ఇప్పుడైనా ఓసలి గ్రామంలో ప్రతి ఒక్కరు రాజ్యాంగం రామాయణం చదవండి. బానిస కావద్దండి. మంచిగా ఆడపిల్లలను చదివించుకోండి. చెడ్డల పట్ల మానుకోండి. నువ్వు పిలిస్తే రాండి అంటే నాకు చేను పిలుస్తుంది, నాకు శోభనం వస్తుంది, నాకు అది కావాలి వద్దండి. నెలకు ఒకసారి సభ్యత్వం కట్టుకొని మానవత్వం కడతాం. దయచేసి ఈ ఓసలి గ్రామానికి ఈరోజు మధ్యాహ్న కాలంలో పైకి తీసుకొని వచ్చాను. వాల్మీకి ప్రతి ఒక్క వాల్మీకి సోదరులంతా కలిసి ఒక ఏకభావంతో ఏకతాత్పర్యంతో ఉంటారు. అందుగురించి కరపత్రులు కొట్టించి ఊరూరు గల్లి ప్రచారం చేస్తున్న పిల్లరా. దయచేసి ఓసలి గ్రామంలో వాల్మీకి జనంగా చెప్పండి అంటే మీరు ఒక బొమ్మ కట్టుకొని జై జన కోట వేసేదిగా జయంతి రోజు మీరు సమయం దొరికినప్పుడల్లా అన్ని కులాల్ని వేరే కులాన్ని కూడా ప్రేమించాలా. నీళ్ళు బలిసిందాలనుకోను కదా. కొంతమంది ఉద్యోగస్తులు ఎమ్నూరు ఆదంలో టీచర్లు బలిసిపోయి బలిసి కొంతమంది టీచర్లు లాడీ నిలిచిపెట్టుకొని ఊపిరి ఆడక తిని అరక్క కొంత ఊపిరి ఆడ గుట్టుకొని మెతికిపోతున్నారు. కొంతమంది వైసీపీ టీడీపీ జెండా మోస్తే మోయండి. మన ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు అడగం లేదని ఎవరు ఒక్కరు లేడా? దయచేసి ఇప్పుడైనా మీకు కోరేది ఏంటంటే నా ప్రియులరా వాల్మీకి నీ రక్తమే నా రక్తమని జై జెండా పట్టుకొని మనము మాకు ఎవరైతే ఆర్టికల్ 3 షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీగా గెలిపిస్తారో వారికైనా ఓటేస్తామని మనం జెండా పాటాలా. ఆదోని పాట నడి బొడ్డున ఒక వేలాది మంది కదిలిపోరు కదా. ఇప్పుడు మందకృష్ణ ఏ విధంగా పోరాటం చేస్తాడో మనం కూడా చేయాలా. రేపడుసు కూడా మరణం కాకుండా మరణంలో మండేసులో దగ్గర ఒక ఏకలేవులు అర్జుని కంటే మించిన వాడు. అర్జునుడు 5 బాణాలు ఇస్తే ఏకలేవుడు 7 బాణాలు. అటువంటి విప్లవం లేపాలా బోయలు వాల్మీకులు.
ఏదో అదిగోపమ్మ ఇదిగోమ్మ తాగొచ్చి గుదిపి డ్యాన్స్ చేసేది కాదు పెళ్లిలో. దయచేసి వాల్మీకి జనాంగం ఇప్పుడు కళ్ళు తెలుసుకొని మానవత్వం ఉన్నాడు. ఏరే కులాసును పోయి ప్రేమిస్తాము, దౌర్జన్యానికి పోద్దండి, అన్యాయానికి పాల్పడండి. నిన్ను వాల్మీకి తాగేది తినేది ఏకలాడేది కూతురొద్దని వాల్మీకి చెప్తే ఇవాళ వాల్మీకి నోట్లకి మట్టి కొడతారా? వాల్మీకిని చెప్పిన సూత్రం పాటించాలి. వాల్మీకి అంటాడు, నా మాటలు ఎవరైతే సాటించి పాటిస్తాడో వాల్మీకి నా వారసుడు. వాల్మీకి చెప్తే కూడా వినిపించుకోలేకుంటే ఏదో జయంతి వచ్చేదా లింగులు టిక్కని జెండా వేసేది క్వార్టర్ వేసుకొని పట్టుకుని న్యాయమేనా? వాల్మీకి అన్యాయం చేద్దాం పిల్లరా, మనం నవ్వద్దండి. దయచేసి ఈ మధ్యాహ్న కాలంలో వసతి గ్రామ చెప్పేది ఏంటంటే మీరు నాలాగా ఇక కరపద్దు కొట్టి పంచండి ఆర్టికల్ 341 అని ప్రచారం రాజ్యాంగంలో చదివి గ్రహించాల ఉద్దేశంతో ఈ మధ్యాహ్న కాలంలో వసలి గ్రామంలో వాల్మీకి జనాంగానికి తెలియజేసేటువంటి ఖచ్చితమైన మాట చెప్తున్నాను. ఈ వసలి గ్రామంలో వాల్మీకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ జై వాల్మీకులకే, జై భీమ్, జై వాల్మీకే, జై కన్నప్పకే, జై వాల్మీకి జనాంగానికే, జై భీమ్కే. భారత రాజ్య నిర్మాణ ప్రగతి పతాకం జై భీమ్, జై భీమ్ అది ఒక మంత్రం. జనజీవన జాగృతికి ఆపలుకే తంత్రం. జై భీమ్, జై భీమ్ ఎగిరే శాంతి కపోతం.